ఎక్కండి ఎక్కండి అని ఎక్కించావు. అసలు ఈ కంపార్ట్మెంటేనా? ఇదే నాన్న. మరి ఎక్కడి నుంచి ఉంటావే? వెళ్ళిపో, ముందుకెళ్ళి చూడు. ఏయ్, కళ్ళు కనపట్టాలా? అమ్మాయి కనపడితే చాలు ప్రతి వాడు పుల్రాజు అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదయ్యా. ఏంటి చూసుకునేది? నువ్వు కాదు చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పదవే, లోపలికి పద, వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా. అక్కడ కూర్చోను. మీ నెంబర్ ఎంత? 38. మరి ఇక్కడ కూర్చున్నారు, పక్క జరగండి. అవతల లేడీస్ వచ్చారన్న జ్ఞానం కూడా ఉండదు. కూర్చుంటారు, వచ్చేస్తారు లాగేసుకొని. చూడలేదు రావయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, జగటాట హాసం అక్కర్లా. టైం ఎంతండి? మిమ్మల్ని టైం ఎంతండి? చెప్పాను, సచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగింది టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు. నేను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అర్థిరుగో. ఏ కాలేజీ అంటావు. ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటావు. అంతే. రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికి వచ్చి, నాన్న నేను అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేసి కలుపుకు తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను. అమ్మాయి బాగుందిరా, అంకుల్ లైన్ లో పెట్టి ఇక్కడే సెటిల్ అవ్వదు. ఓకే మామ. టైం ఎంత అయింది అంకుల్? నువ్వు అడి తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి మా అమ్మాయికి అయినేద్దామనా? ఆ తర్వాత దాన్ని లేపుకుపోదామనా? జాగ్రత్త, ఒక్కరితో ఇస్తావా? ఏంట్రా బాబు ఇటు ఖర్చేస్తున్నాడు. పదా. ఏమ్మా మీరు అన్నవరం పెడుతున్నారా? అన్న వరం కాకపోతే తమ్ముడు శాపకి వెళ్తాం. నీకెందుకయ్యా? ఆ అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి. అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కాస్త చూడు బాబు. మీరేం వరే ఒకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్తమ్మా. అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు. దిగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే. ఒక నిమిషం కూర్చొని బయలుదేరు బాబాయ్. అబ్బా. ఏమండి, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజీపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా, వస్తా బాబు. సూపరు సూపరు. ఏంటిది గాడిదని చూసి సూపర్ అంటే? ఏది గురుగారు, నాకేమంటే నేను చూసేస్తాను. ఇవన్నీ చూడాలంటే కళాహృదయం ఉండాలా? మనం అదృష్టం కొద్ది అన్నవరం వచ్చాం కదా, లేకపోతే ఆడికో పోవసరం. తీసుకొచ్చావా? పుర్రెలు కనిపిస్తా ఉన్నాయి. అంత ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకొస్తానా? అది మామూలు పుర్రు అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరిది ఏంటి? పిఠాపురం మహారాజా వారు. రెండో పుర్రే అది అయిందే. ఇదిగో చూడు, ఒక మనిషికి 2 పుర్రెలు ఉంటాయట. అది చిన్నప్పుడు ఇది పెద్దప్పుడు తిన్నాయా? మీ ఏదో డిస్కషన్ చచ్చిపోతున్నా మీకు. సూపర్. నువ్వేరా చూసేదనా రొయ్య? ఉండండి. ఉండండి. అబ్బా, రొయ్యలే రొయ్యలు, ఇంగ్లీష్ రొయ్యలు. అన్నయ్య గారు ఇలా ఇవ్వండి. చూడమ్మా, చూడు అదేంటండి అక్కడ ఇచ్చారే? ఏదైనా బైనాకులర్ నుండి మీరు చూస్తున్న బాగోతుందా? ఇలా రండి, పక్కకి రండి, మీ సంగతి చెప్తాను. పెట్టావులేవా నీ పర్సనాలిటీకి బెల్ట్ ఒకటి. అరే ఉసుకుంట్లో చేపలు పెట్టినాయారా? మమ్మల్ని నీళ్ళలో చెప్పి నువ్వు ఒడ్డుంటావంటరా? ఎదవనాయాలని. ఎల్లవాయ్ ఆడవాళ్ళ చీరల చొక్కాల గురించి ఏమండి శైలజ గారు? శైలజ గారా? మీ ఆవిడ గారు అక్కడేదో చెట్టు కనపడితే ఆగారు. ఎక్కడనే? ఇప్పుడు ఎక్కడికయ్యా దేవానందం? ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవర్ స్పాట్ ఉంది, అక్కడికి. ఆలస్యందానికి తొందరగా బయలుదేరు. మరి శైలజ కృష్ణ రాతే చెప్ప ఉంచుమోహనాయాలని. వాళ్ళేదో కొత్తగా పెళ్ళిన వాళ్ళు కాసేపు చాటును కూర్చొని ముద్దు ముచ్చట తీర్చుకుందాం అనుకుంటుంటే నువ్వు పిలిచింది మధ్యలో రొయ్య. వాళ్ళే వస్తారు బెలగా. ఇప్పుడు ఐడి ఇచ్చారు బళ్ళేరావు గారు. ఇంకా కృష్ణమూర్తి, ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవ్ స్పాట్ ఉంది. మేము బస్సులు వెళ్ళిపోతాం, మీరు హ్యాపీగా నడుచుకొచ్చేయండి. ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. 5 minutes వచ్చేస్తాం. ఏమిటా ఇది? కుచించిత, తాళ్ళేని సీత, రామ్మ పసు పెడతా అన్ని సీరియల్స్ కి రేటింగ్స్ పడిపోయినాయి. ఇలా అయితే ఎవడిస్తాడు మనకి యాడ్స్? అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి. ఇదిగో చూడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, చిరంజీవి సినిమా రిలీజు, కృష్ణా పుష్కరాలు అని బడి పిల్లల సమాధానం చెప్పొద్దు. ఏమిటి టైటిల్స్? అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా? చెప్పు సార్. బేసిక్ గా నాకంత టైము. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల్లో మంచి ఐడియా ద్వారా 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ్ సీరియల్స్ కాదు, తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి. అర్థమైనా? అలాగనే గంగిరెద్దులా తలవపడం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు. వెళ్ళు. వారం రోజుల్లో తయారు చేయాలంట. ఆ మాత్రం తెలివితేటలు నాకుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడిని, సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడిని. అన్నా నమస్తే. నువ్వు
నమస్తే ఏమో ఈ మధ్య కనబడలేదు నువ్వు అనాది కెరికే కదనా ఆ. మన సీరియల్ అత్తలేని కోడలు కోడలు లేని అత్త ఆ. దునియా బొమ్మ నడుస్తుందన్నా గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు ముక్కంత సీదుడే సీదుడు ఆ. అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్ ఎంచుకుని గుంజుకుని పోతున్నా ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని పోతున్నావా అవునా ఇక నుంచి అది 5 ఎపిసోడ్స్ లో అయిపోవాలి లేకపోతే నీ డిప్ప డింగడా అయిపోద్ది ఓ నో ఆ. ఎపిసోడ్ కి 3000 ఇస్తామని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే ఏంటి కార్ అడ్వాన్స్ ఇచ్చావు కదా 50 ఎపిసోడ్లు అవుతావా వెళ్ళా కారుకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట ఈడు ఒకటి దొరికాడు నాకు ఏదో ఒకటి చేయాల్సిందే లాభం లేదు ఆడి కార్ ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు ఈ శనివారం సార్. నేను చెప్పే వరకు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయొద్దు ఆపేయండి అది కాదు సార్. షట్ అప్ నో మోర్ ఆర్గ్యుమెంట్ ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే నా దగ్గర రమ్మని చెప్పానా? బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్ మామూలు కాన్సెప్ట్ కాదండి మనం మీరు నన్ను తిట్టారు కదా దానికి నేను బాధపడలేదండి కసి పెంచుకున్నాను సార్ ఏంటి నా మీద? కాదు సార్ నా ప్రతిభ మీద ఇక్కడ ఉంటదా? రాత్రంతా ఆలోచించి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను సార్ ఏమిటో ఆ బ్రహ్మాండమైన కథ? అది నాంపల్లి రైల్వే స్టేషన్ సమయం సరిగ్గా 4:30 గంటలైంది గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అందులో ఒక అందమైన కుర్రాడు బ్యూటిఫుల్ యంగ్ చాప్ ఆర్ఎస్లో అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి బ్యూటిఫుల్ గర్ల్ అతను వండర్ఫుల్, ఫెంటాస్టిక్. తొందరపడి నేను తిట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్ పళ్ళున్న చెట్టుకే కదా రాళ్లు పడేది అయినా మీరు నన్ను తిట్టారు కాబట్టి నాలో కసి పెరిగి ఇంత అద్భుతమైన కథ ఆలోచించగలిగాను గుడ్. అది సరే, ఈ సీరియల్ కి డైరెక్టర్ ఎవరు పెట్టాలనుకుంటున్నావు? ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని ఎవరు డైరెక్ట్ చేసినా ఆ ఫీల్ రాదు సార్ అందుకే కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం సంగీతం అన్ని నేనే చేసేద్దాం అనుకుంటున్నాను సార్ నీ ఇష్టమయ్యా, బట్ సీరియల్ మాత్రం అద్భుతంగా రావాలి. సార్ సార్ ఇది చాలా అన్యాయం సార్. తప్పు సార్. ఏంట్రా ఏంటి నోరు పెగులుతుంది అది కాదు సార్. ఇన్నాళ్ళు నా ఐడియాలన్నీ మీ ఐడియాలుగా ఎండి గారికి చెప్పుకున్నా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు. ఆ కానీ ఈ రోజు కృష్ణమూర్తి బాధని మనం కథలా చేసుకోవడం తప్పు సార్. వద్దు సార్. నోర్మోయ్ ఇలా అయితే ఏం బాగుపడతావు నువ్వు లైఫ్ లో ఏం పైకి వస్తావు చెప్పినట్టు చేయి ఏయ్, నువ్వు పురుగులు పడిపోతావరా? నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా మార్కెట్ డేలు. ఎలా వస్తుంది నీ సీరియల్? ఎలా ఉంటామేంటి సార్ సెట్ లో అందరూ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోతున్నారు ఎంతైనా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నీవే కదా. కాపీరైట్ యాక్ట్ కూడా ఏందే సార్? మరి ఈయనేంటి ఈ కథ నాది, ఈయన కొట్టేశాడు అంటున్నాడు? ఏంటయ్యా ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నిన్న కాక మొన్న వచ్చావు అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టావా ఇట్లయితే పైకే వస్తావు నేనేంటో నా సిన్సియారిటీ ఏంటో నా గొప్పతనం ఏంటో సార్కి బాగా తెలుసు ఎరా మీరేనా చెప్పండి సార్ చెప్పడం కాదు, చెప్పు తీసి కొట్టాలి. ఇంత మాత్రం దానికే చెప్పు తీసుకొని కొట్టడం ఎందుకులేండి సార్ ఏదో చిన్న కుర్రాడు బోర్డు అంత భవిష్యత్తు ఉంది ఈసారికి క్షమించేసి వదిలేసేయండి సార్ ఎండి గారు కొడతానంది ఆ కుర్రాడిని కాదు, ఎవరిని కమర్ని. ఛీ, మనిషి అన్నా కాస్తైనా సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఉండాలయా? అవును. మన ఛానల్ పరుగు తీయడానికి కాకపోతే ఏమిటి ఆ పనులు? అవును నువ్వు ఆ రోజు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నా డౌట్ వచ్చింది. ఏమని నీ పీత ప్రేమికి ఇంత మంచి ప్రేమ కథ ఎలా తట్టిందా అని. ఏమయ్యా, నువ్వు కూడా వీళ్ళకి సన్యాసేనా? లేదు సార్. ఆ? అలా చేయడం తప్పని ఎంత చెప్పినా వినిపించుకోలేదు సార్. ఎప్పుడు చెప్పావా నోర్మోయ్, నువ్వు ఇంత నీచుడుగా నాకు ఇప్పటిదా తెలీదు. నువ్వు చేసిన పనికి నేను ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకి పారేయాలి. సార్ మీకు దండం పెడతాను అంత పని చేయకండి సార్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఉండండి సార్ ఏదో పనులు చేసినప్పుడు పెళ్ళాం పిల్లలు గుర్తు రాలేదా? సరే, ఈ రోజు నుంచి ఈ రఘురామ్ చీఫ్. సార్ ఏం చేయవా? సార్ నువ్వు ఇతనికి అసిస్టెంట్. ఇకనైనా జాగ్రత్తగా బతుకు. వెళ్ళు. వెళ్తున్నాలే సార్ కోపడతారు ఎందుకండి అదా వెళ్తున్నాం లేండి సార్ థ్యాంక్ యూ సార్. ఓకే.